హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి కూడా ఏ వార్తల్లో చూసినా కానీ ఒక ప్రముఖ మత ప్రచారకర్త అయిన ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. దాని గురించే ప్రతి న్యూస్ పేపర్ కూడా కవర్ చేస్తూ ఉంది. అసలు ఈ యాక్షన్ జరిగిన కాడ నుంచి కూడా కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే దీని వెనక కొన్ని శక్తులు ఉన్నాయి, ఒక కుట్రపూరితమైన వ్యవహారంతోనే హత్య చేయడం జరిగింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. పోలీసులు కానీ కొంతమంది కానీ ఏం చెప్తున్నారంటే ఇది మాత్రం ఏమాత్రం హత్య మాత్రం కాదు, యాక్సిడెంట్ జరగడం వల్లనే ఈ మనిషి చనిపోయాడు అని చెప్పేసి పోలీసు వారి రికార్డుల ప్రకారం సీసీటీవీ ఆధారంగా కూడా నిర్ధారించడం జరిగింది. కానీ కేఏ పాల్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, క్రైస్తవుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అందువల్లనే ఇలాగ మా క్రైస్తవులందరినీ చంపుతున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ పగడాల గారిని చంపేసి ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే వ్యవహారం చేస్తున్నారు, ఇది కానీ నిజాలు నిగ్గు తేల్చకపోతే రాష్ట్రాన్ని తగలబెట్టేస్తాం, మా క్రైస్తవులమంతా ఒకటవుతాం, ఏం చేస్తామో కూడా మీకు అందరికీ తెలియదని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే చేయడం జరిగింది. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదంటే, ఓకే అతను బైక్ మీద వచ్చాడు, యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. సరే, ఆ సీసీ కెమెరాల ప్రకారం చూసుకుంటే ఏముంది, అలా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది వచ్చేసి ఏదో మారణాయుధాలతో దాడి చేశారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. సీసీ కెమెరాల్లో ఎవరన్నా వచ్చేసి అక్కడ వెహికల్ ఆగున్నా కానీ, ఎవరన్నా మనుషులు వచ్చినా కానీ క్లియర్ కట్గా తెలుస్తుంది కదండి. అదేమీ లేదు. ఇంకో కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏదైతే టోల్ గేట్ దగ్గర సైడ్ నుంచి బుల్లెట్ని ఏదైతే నడుపుకుంటూ వెళ్తున్నారో ఆ టైంలో చాలా నీరసంగా ఉన్నాడు, ముందే దాడి జరిగింది, ఆ సీసీ కెమెరా రికార్డు రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒక కామన్ సెన్స్ అండి, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారంటే, వీళ్ళంతా ఏం లేదండి, పక్కన ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ మాటలు వినేసి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అసలు నిజమేంటి అని చెప్పేసి తెలుసుకునే ఉద్దేశం ఎవరికీ లేదండి. మన క్రైస్తవుల్ని చాలా బాధిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, చంపేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం వల్ల వీళ్ళు రెచ్చిపోతున్నారు తప్ప అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదండి. ఆ టైంలో ఎవరు ఆలోచించరు కూడా, ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ అలాగ ఉంటుంది. అది పక్కన పెడితే ఆ బుల్లెట్ అలాగ నడిపించుకుంటూ వచ్చేటప్పుడు నీరసంగా ఉన్నాడని చెప్తున్నారు కదా, అదే ముందు ఏదైతే ఒక విధంగా వీళ్ళు చెప్పినట్టే అటాక్ జరిగింది అనుకోండి, ఎవరైనా ఏం చేస్తారండి, పక్కన ఇంకా వెహికల్స్ ఉన్నాయి కదా, కంపల్సరీగా ఏదో వెహికల్లో ఉన్న వ్యక్తితో మాట్లాడి ఇలా జరిగింది నా మీద అని చెప్పేసి ఎవరు చెప్పరండి. ఆపదలో ఉన్న ఎవరైనా సరే ఎంత భయం లేకుండా ఉన్నా కానీ అటాక్ జరిగింది అంటే పక్కన ఎవరైనా ఉన్నారా లేదా, వాళ్ళ సహాయం తీసుకుందామని చెప్పేసి కంపల్సరీగా చూస్తారండి. అంతేగాని హెడ్ లైట్ లేకుండా సిగ్నల్ లైట్ వేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోరండి. ఆ మాత్రం కూడా ఆలోచించలేరా? అలాగే కొంతమంది మాట్లాడుతూ కరుణాకర్ అనే వ్యక్తి ఏదో ఫేస్బుక్ లో ట్వీట్ చేశాడు, ఎవరికి తెలియక ముందే ఫేస్బుక్ లో ట్వీట్ చేశాడు, అతనికి ఎలా తెలిసింది అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా అతను ఏదైతే పోస్టులు పెట్టారని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారో, అతను పెట్టిన పోస్టులు వేరు, వీళ్ళు దాన్ని చిత్రీకరించిన విధానం వేరు. చూడండి మీరు కావాలంటే, అతను ఏం పెట్టాడు చూడండి. అతను పెట్టిన పోస్టులు అవి ఏ పోస్ట్ కూడా డిలీట్ అయితే చేయలేదు, చనిపోయాడు, ఎవరు చంపారో అని చెప్పేసి పెట్టాడు అని చెప్పేసి చెప్తున్నారు. అతను కూడా ఒక వీడియో చేసాడండి, దాంట్లో క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు, నేను ఏ టైంలో పెట్టాను, నాకు ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాడు. అయినా కూడా వేరే వాళ్ళ మీద ఈ యాక్సిడెంట్ అయిన విధానాన్ని వేరే వాళ్ళ మీద నెట్టడానికి ఎలా చూస్తారండి? అసలు మనం అందరం ఒకటండి, హిందూ కావచ్చు, క్రైస్తవు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన దేశంలో ఉండే ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏదైనా కానీ ఒకే విధంగా కలిసి ఉన్నప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తారండి? నాకు అర్థం కావట్లేదు. మనము ఏదైతే అనుకుంటాం, వాళ్ళు పాకిస్తానీయులు, మనం ఇండియన్స్, పాకిస్తాన్ వాళ్ళు మన మతాన్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు, మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారు, అది ఇదని. వాళ్ళు కాదండి మత విద్వేషాలు రెచ్చగొట్టేది. మన దేశంలో ఉన్న ఇటువంటి వాళ్ళ వల్లే మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఒక విధంగా చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దేశంలో ఏదో చేయాల్సిన అవసరం లేదండి. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళ వల్లే మన దేశంలో చాలా వరకు మత విద్వేషాలు రెచ్చవుతున్నాయి. నేను ఎవరినో తప్పు పట్టడానికి మాట్లాడలేదండి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకటే అని చెప్పి చెప్తున్నాను. మీరు ఒక మతానికి ప్రచారకర్తగా ఉండొచ్చు, కానీ ఇటువంటి మాటలు చేయటం వల్ల చాలా మంది రెచ్చిపోయి వాళ్ళు హిందువులు మేము క్రైస్తవులు, వాళ్ళు ముస్లింలు మేము క్రైస్తవులు అని చెప్పేసి రేపు భిన్నాభిప్రాయాలు రావండి. అసలు ఇటువంటి వాటి వల్లే మన దేశం చాలా వెనుకబడిపోతుంది.
కానీ సీసీటీవీ కెమెరాలో క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. ఏదైతే వెహికల్ ఆయన ప్రయాణిస్తున్నాడో బుల్లెట్, ఆ బుల్లెట్ ఆ లోయలోకి పడిపోవటం, లోయ అంటే పక్కన సైడ్గా ఉండటం, పడిపోవటం, దుమ్ము లేవటం క్లియర్ కట్గా తెలుస్తుందండి. తర్వాత వచ్చేసి చంపారని చెప్పి చెప్తున్నారు కదా. తర్వాత ఎవరన్నా వచ్చారా ఏంటి, సీసీటీవీ కెమెరా ఏమన్నా కట్ చేశారా, మధ్యలో ఏమన్నా కట్ చేసి పెట్టారా, లేదు కంటిన్యూ రన్నింగ్ లో ఉందా, చూస్తే తెలిసిపోతుంది కదండి. ఎవరో ఒక్కళ్ళు చెప్తే దాన్ని పట్టుకొని వెనకాలే ఎంతమంది వెళ్ళిపోయి వాళ్ళ వల్లే చనిపోయాడు, వాళ్ళే చంపారు అని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఢిల్లీ నుంచి ఒకళ్ళు మాట్లాడతారు, ఇక టీవీలో కూర్చొని ఇంటర్వ్యూ డిబేట్లో ఒకళ్ళు మాట్లాడతారు. నేను ఎప్పుడు చూడలేదండి. కేఏ పాల్గో కూడా ఇంతకుముందు మాట్లాడేవారు, చాలా గౌరవప్రదంగా ఉండేది. అతను మాట్లాడే మాటలు కూడా వినసొంపుగా ఉండేవి. ఈ మధ్య ఆయనకు కూడా ఏమైందో, ఇటువంటి వాటిలో దూరి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు ఆయన. అతన్ని చాలా మంది గౌరవించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ వల్ల ఆయనకున్న గౌరవం కూడా పోతుంది. ఇకపోతే ఇక్కడ ఇన్సిడెంట్ ప్రదేశానికి వచ్చిన భరత్ గారు, మాజీ ఎంపీ, కనీసం ఆయన కూడా ఇంగిత జ్ఞానం లేకుండా జరిగిన సంఘటన ఏంటి, ఏ విధంగా మాట్లాడాలని లేకుండా అంబేద్కర్ గారికి చెప్పులు దండలు వేశారు, ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇదే జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడండి. జరిగిన సంఘటన ఏంటి, మీరు మాట్లాడిన మాటలేంటి, ఇవేనా మీరు సమాధానానికి నేర్పించేది? సరే, క్రైస్తవుల మీద జరుగుతుంది అని చెప్తున్నారు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ సంఘటన జరిగిందో అదే రోజు కరీంనగర్లో కరుణాకర్ గారు అనే వ్యక్తి, ఫాస్టర్, అతను కూడా యాక్సిడెంట్లో చనిపోయాడండి. గుద్దిన వెహికల్ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. మరి దాని మీద ఎందుకు మాట్లాడరండి? అతను క్రిస్టియానిటీ కాదా అంటే దాని మీద మాట్లాడాల్సి వస్తే ఎవరి మీద నెపం నెట్టడానికి ఈజీగా ఉండదు, అందుకని చెప్పి దాని మీద మాట్లాడరు. అటువంటి మాట్లాడితేనే కదా మీరు క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తున్నారని తెలిసేది. అటువంటి మడికి మాట్లాడరు, ఎందుకంటే దాన్ని రాజకీయం చేయలేరు. ప్రవీణ్ పగడాల గారు కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తి, కొంచెం ఒక మత ప్రచారకర్తగా కొంచెం పేరు పొందిన వ్యక్తి కాబట్టి దీన్ని రాజకీయం చేయాలి, రాజకీయ లబ్ధి కోసం మన పేరు 10 మందికి తెలియాలి అని చెప్పేసి ఏదో ఉనికిని కాపాడుకోవడానికి ఇటువంటి చేస్తున్నారు తప్ప కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా కానీ వీళ్ళు చెప్పిన మాటల్ని వీళ్ళు విమర్శించి మాట్లాడుకుంటారు తప్పితే ఎవరికి ఒకళ్ళని చంపాలి అని చెప్పేసి ఎవరికి మనసులో ఉండదండి. మీరు మాట్లాడే ఈ మాటల వల్ల హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అని చెప్పేసి భిన్నాభిప్రాయాలు ఏర్పడి వాళ్ళ మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతాయండి. కొంచెం ఆలోచించండి. కనీసం ఇటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళ వెనక ఉన్న వాళ్ళైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి. అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నారు, ఇది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకండి నేను పుట్టిన ప్రదేశంలో కానీ, నేను చదువుకున్న ప్రదేశంలో కానీ చాలా మంది క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారండి. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అప్పుడున్న వాతావరణం ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, అసలు? ఎందుకంటే అప్పుడు ప్రచారకర్తలు అంత ఎక్కువ లేరండి. ఉన్నవాళ్ళు నిజాయితీగా నిలబడ్డారు, అందరికీ నిజాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టి మనల్ని రెచ్చగొడుతున్నారు, మనల్ని చంపుతున్నారు, మనల్ని అనగదొక్కుతున్నారు అని చెప్పేసి ఒకళ్ళు చెప్తే 100 మంది రెచ్చిపోతున్నారు. అతను ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా ఇండియాలో ఉంటున్నామండి. అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరం కలిసి ఉంటేనే మన దేశం అంటారు. లేదంటే పాకిస్తాన్ వాళ్ళకి మనకి తేడా ఏముంటుందండి? ఒకసారి ఆలోచించండి. నేను ఈ వీడియో ఎవరినో బాధ పెట్టాలని చెప్పేసి ఏదో చేయట్లేదండి. మా క్రిస్టియన్స్ ని దెబ్బతీస్తున్నారు, అనగదొక్కుతున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారండి మీడియాలో. ఏం రెచ్చగొట్టారు చెప్పండి? ఇప్పటికైనా ఆలోచించండి. మనం అంతా ఒకటే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దయచేసి నా విన్నపం అంటే ఒకటే అండి, ఇది యాక్సిడెంటా కాదా అనేది పోలీసులు నిర్ణయిస్తారు. సాక్ష్యాలు బలంగా ఉంటే ఎంత పెద్ద వ్యక్తికైనా శిక్ష పడుతుంది. కానీ ఎవరో రెచ్చగొట్టిన దానివల్ల ఎవరో రెచ్చిపోవద్దండి. అలా రెచ్చిపోవడం వల్ల మన దేశంలోనే చాలా మంది మధ్య భిన్నాభిప్రాయాలు వస్తాయి, విభేదించుకోవడం జరుగుతుంది, గొడవలు వస్తాయి. దయచేసి ఆ విధంగా చేయొద్దండి. ఇప్పటికైనా గుర్తించండి, మన దేశంలో ఉన్న వాళ్ళందరం కూడా సమానమే. జై భారత్.